పల్లెటూరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రాము అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో రంగయ్య, నారాయణమ్మ అనే దంపతులు ఉండేవారు. వారిది వ్యవసాయ కుటుంబం. వారికి 6గురు సంతానం. అందులో ఒక కూతురు, 5గురు మగపిల్లలు. అందులో అందరికన్నా చిన్నపిల్లవాడు రాము, మన కథలో కథానాయకుడు. మిగిలిన అన్నదమ్ములు అక్క కంటే వయసులో చాలా చిన్నవాడు. రాముని ఇంట్లో అందరూ బాగా చూసుకునేవారు. రాము కూడా అన్నలను, అక్కను చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకునేవాడు. రాము వాళ్ళ అన్నలకు, అక్కకు అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వారందరూ తమ వాటాకు వచ్చిన భూములు తీసుకొని వేరుగా ఉండేవారు. రాము తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. రాము 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత చదువు చాలించుకొని పొలం పనులకు వెళ్ళటం మొదలుపెట్టాడు. రాము భాగానికి వచ్చిన 10 ఎకరాల పొలం, ఒక ఇల్లు వచ్చాయి. రాము తల్లిదండ్రులను చాలా ప్రేమగా చూసుకుంటూ పొలం పనుల నుంచి వచ్చిన తరువాత తల్లిదండ్రులకు సేవ చేసేవాడు. వయసు మీద పడడంతో రాము తండ్రి మరణించాడు. కొద్ది రోజులకు రాము తల్లి తనకు పెళ్లి చేసింది. రాము మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని చక్కగా అత్తను చూసుకునే ఉత్తమరాలు రాముకు భార్యగా వచ్చింది. రాము తన భార్య రోజు పొలం పనులకు వెళ్ళేవారు. రాము భార్య రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి ఇంటి పని మొత్తం పూర్తి చేసి అత్తకు కావలసినవి సమకూర్చి రాము తన భార్య ఎద్దుల బండిలో పొలానికి వెళ్ళేవారు. సాయంకాలం పొలం నుంచి ఇంటికి వచ్చి ఇంటి పనులు పూర్తి చేసి అత్తకు స్నానం చేయించి వేడివేడిగా వంట చేసి పెట్టేది. ఇలా ఉండగా కొన్ని సంవత్సరాలలో రాము దంపతులకు 5గురు సంతానం కలిగారు. వారిలో 4 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. రాము ఆడపిల్లలు పుట్టారని ఏమాత్రం అధైర్యపడలేదు. అందరినీ ప్రేమగా చూసుకునేవాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచి నానమ్మను బాగా చూసుకోవాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి అని మంచి విషయాలు నేర్పేవాడు. పిల్లలు కూడా వాళ్ళ నానమ్మను చాలా బాగా చూసుకునేవారు. రాము తన తల్లిని కంటికి రెప్పలా చూసుకునేవాడు. 93 సంవత్సరాల వయసులో రాము తల్లి మరణించింది. రాము జీవితం భార్యాపిల్లలతో ముందుకు సాగింది. రాము పిల్లలందరినీ బాగా చదివించాలి అని రాము తన భార్య బాగా కష్టపడేవారు. పిల్లలు పక్కింటి వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తున్నారని రాము ఒక చిన్న టీవీని కొని తెచ్చాడు. ఆ పిల్లల ఆనందాలకు అవధులు లేవు. పిల్లలు కూడా బాగా చదువుకునేవారు. పిల్లలు పెద్దవారి పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. పిల్లలు ఒక్కొక్కరుగా ఎదుగుతున్నారు. మొదటి అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉంది. ఇదిలా ఉండగా 2 సంవత్సరాలు పంటలు పండకపోవడంతో రాము అప్పు చేయవలసి వచ్చింది. ఒక్కసారి రాము బాగా ఆలోచించి 5 ఎకరాల పొలం అమ్మి ఉన్న కొద్ది అప్పు కట్టి మిగిలిన డబ్బును పిల్లల పెళ్లిళ్లకు జాగ్రత్త చేశాడు. రాము వాళ్ళ పెద్దమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. రాము తన 2వ కూతురు చదువు పూర్తి కావడంతో తనకు పెళ్లి చేయాలి అనుకున్నాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు ఉదయం రాముకి గుండెపోటు వచ్చింది. ఒక్క క్షణంలో అతను మరణించాడు. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రాము భార్య, పిల్లలు అల్లాడిపోయారు. కొన్ని నెలల వరకు మనుషులు కాలేకపోయారు. కానీ రాము భార్య గుండె నిబ్బరంతో పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యం తెచ్చుకొని పిల్లలకు ధైర్యం చెప్పి వారి చదువులను కొనసాగించింది. 2వ కూతురికి చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసింది. అలా ఒక్కొక్కరిని చదివించి వారికి పెళ్లిళ్ళు చేసింది. కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిని చేసింది. రాము తన భార్య తమ పెద్దవాళ్ళను చూసుకున్న పుణ్యమే వారి పిల్లలకు ఫలాలుగా దక్కాయి. రామును దూరం చేసి తన భార్యకు అన్యాయం చేసిన దేవుడు తన పిల్లలందరికీ మంచి భవిష్యత్తునిచ్చి న్యాయం చేశాడు.